హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. టుడే రెసిపీ చాలా టేస్టీగా ఉండే టమాటా పప్పు తయారు చేసుకుందాము. మొదటగా కుక్కర్లోకి 2 గ్లాసుల కందిపప్పును తీసుకుని కడుక్కోవాలి. తర్వాత 3 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాము. ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకున్నాము. రెండు ఆనియన్స్ ని కూడా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ని కూడా వేసుకున్నాము. అర స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కారం, కొద్దిగా చింతపండు వేసుకుని 2 రెమ్మల కరివేపాకు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి అందులో ఉన్న వాటర్ని ఒక బౌల్లోకి వంచుకున్నాము. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పప్పు కోసం తిరగమూత వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులోకి చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు, 1 స్పూన్ పప్పు దినుసులు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకున్నాము. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని అర స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పప్పును కూడా తిరగమూతలో వేసుకుందాము. 1 నిమిషం స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. అంటే టేస్టీగా చాలా సింపుల్గా టమాటా పప్పు రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.